ఫీల్ అయ్యారు బీఆర్ఎస్ ప్రభుత్వం అని ప్రజలు కూడా విస్తుపోతున్న పరిస్థితి ఇప్పుడు ఈ డ్యామేజ్ అంతా చూస్తూ ఉంటే. పవన్ మీరు చెప్పినట్టు గతంలో మనం ప్రాజెక్టు ప్రారంభం నుంచి చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తన సొంత ప్రాజెక్టుగా ఇది ప్రజలకి ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశంగా ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వలేదు. తర్వాత తన సొంత ఖర్చులతో నిర్మించినట్టుగా అప్పటి ప్రభుత్వం ఫీల్ అయినట్టు కనిపించింది. ఏమాత్రం ప్రజలకు మీడియాకు కానీ దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏమాత్రం చెప్పలేదు, గోప్యత పాటించారు. అయితే మీడియా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇక్కడికి వెళ్ళనీయకుండా భారీ అడ్డుకట్టలు వేసినటువంటి పరిస్థితి మనకు కనిపించి, అయితే ఎప్పటికప్పుడు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా వరుస కథనాలు లోపాత్తగా తయారైంది. తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ధనాన్నంతా వృధా అవుతోంది. లక్షల కోట్లు వ్యయం చేసి కట్టేటువంటి ఈ ప్రాజెక్టు కొత్తగా చెప్పుకునే వస్తున్నాం. అప్పటి ప్రభుత్వం మాడి తయారు చేయడం అది కాళేశ్వరం ద్వారానే సాధ్యమని ప్రగల్భాలు పలికింది. మన కరెస్పాండెంట్ రాజేష్ కూడా అక్కడే ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు, ఆ బ్యారేజ్ పైన ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ కూడా సందర్శన చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాం. డ్యామేజ్ ఏ విధంగా జరిగిందో ఒకసారి రాజేష్ తో మాట్లాడదాం. రాజేష్, అప్డేట్స్ ఏంటి? చూస్తున్నాం బీఆర్ఎస్ మనం చూడొచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కావచ్చు, పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తూ ఉంది. సో దాంట్లో ఏం జరిగింది అనేది నిజాన్ని నిగ్గు తేల్చే ప్రయత్నం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. బ్యారేజ్ ఏ విధంగా బీటలు వారింది, 7వ నంబర్ పిల్లర్ ఏ విధంగా డ్యామేజ్ అయ్యింది అని చూడ్డానికి అక్కడికి వెళ్తున్నటువంటి దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా ఇటు అక్కడ ఆ ప్రాజెక్టు అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శిస్తున్నటువంటి దృశ్యాలైతే మనం చూడొచ్చు. దాంట్లో పూర్తిగా అందరూ కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్న దృశ్యాలు చూడొచ్చు. ప్రాజెక్టు సందర్శనకు వెళ్లే ముందు రేవంత్ ట్వీట్ కూడా చేశారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది. 97,000 కోట్లు వ్యయం చేసి కనీసం 97,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానే కట్టానని చెప్పిన కేసీఆర్ మేడిగడ్డ కూలీ